నేను బయటికి వెళ్తే ఎంతో మంది పిలిచి నా మొహాన్ని అడుగుతున్నారు. మీ ఆయనేంటి భగ్న ప్రేమికుడిలాగా ఎన్నడూ లేని విధంగా మారిపోయాడు అని. అసలు వాళ్ళంతా అలా అడుగుతుంటే నాకెలా ఉంటుందో తెలుసా? కానీ నేను పౌరుషం, ధైర్యం ఉన్నదాన్ని కాబట్టి వాళ్ళ ముఖాన లాగి కుట్టినంత సమాధానం చెప్పొచ్చాను. అది ఈ అలేఖ్య అంటే. అలేఖ్య, ప్రస్తుతం బావగారి పరిస్థితి బాగోలేదు. కళ్ళు తిరిగాయనుకుంటా. మైకం వచ్చి పడిపోయారేమో. అందుకే కాస్త బట్టలకి మట్టంటాయి. భూమి, నా భర్త రాఘవ నీకు బావేగా. బా అని నువ్వు దీర్ఘం తీసేస్తే బావ అవుతాడు. కానీ నేను దీర్ఘం తీయకుండానే నాకు భర్త అవుతాడు. కాబట్టి నా సంసారం విషయంలో నువ్వు దీర్ఘాలు తీయాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకుంటే మంచిది. అలేఖ్య, నీ వెటకారపు మాటలు వినడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. బావగారి పరిస్థితి చెప్తున్నాను. వీలైతే అర్థం చేసుకో. అంతేగాని తిరిగి వీళ్ల మీద రాళ్లు వేయకు. భూమి, నేను మా ఆయన గురించి అత్తే మావెలతో మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చింది నువ్వు. నువ్వు మధ్యలో వచ్చి నన్ను తప్పు పడతావేంటి? ఏదో పత్తి గింజలాగా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఎన్ని నాటకాలాడావో నాకు తెలీదా? ఎన్ని అబద్ధాలు చెప్పి మేనేజ్ చేశావో ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా. ఊరుకునే కొద్దీ ఈ మధ్య నోరు బాగాలేస్తుంది. అలేఖ్య, నీకు మీ బావగారికి మధ్య ఏమైనా ఉంటే అది మీరు చూసుకోండి. అంతేకాని మధ్యలో అత్తయ్యని మావయ్యని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే అత్తయ్య మావయ్య విషయంలో జోక్యం చేసుకునే హక్కు గాని అధికారం గాని నీకు లేవు కాబట్టి. చూడండి భూమి, అలేఖ్య, మీరు మా గురించి గొడవ పడకండి. ఏదో మా వాడి తలరాత బాగోలేదు. ఏ గాలో ధూళో తగిలి ఉంటుంది. అందుకే వాడు అలా తయారయ్యాడు. సరే అలేఖ్య, నేను నా కొడుక్కి చెప్పి చూస్తానులేమ్మా. నా భర్త అని మాత్రమే కాదు మావయ్య గారు, మీ కొడుకు గురించి కూడా మీరు పట్టించుకోవాలి. అందుకే చెప్తున్నాను. కాకపోతే నా మాట కాస్త కరుకు కదా, మీకలా అర్థమై ఉంటుంది. నేను చెప్పిన దాని గురించి కాస్త ఆలోచించండి. ఏంటండి ఇది? ఒక నిమిషమేమో అత్తయ్య గారు, మావయ్య గారు మీరే నాకు దిక్కు అంటుంది. ఇంకో క్షణంలో ఇలా అపరిచితురాల్లా మారిపోతూ ఉంటుంది. అలేఖ్య పరిస్థితి నాకేం అర్థం కావట్లేదండి. అలేఖ్యని వాళ్ళమ్మ అలా పెంచింది. వాళ్ళమ్మ తప్పని చెప్పుంటే అలేఖ్య చాలా బాగుపడేది. నా కూతురు ఏది చేసినా అది కరెక్టే అని చెప్పింది కాబట్టి మొక్కై వంగంది మానై వంగుతుందా అని అంటారు కదా. ఇప్పుడు తను కూడా అలాగే తయారైంది. చిన్నప్పుడు మారని అలేఖ్య ఇప్పుడు పెద్ద అయ్యాక మాత్రం మారుతుందా? బావగారి పరిస్థితి చూస్తే ఇంటిల్లిపాదికి కన్నీళ్ళొచ్చాయి. కానీ అలేఖ్య మాత్రం వెటకారంగానే మాట్లాడుతుంది.